హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రామావత్. వేణుస్వామి ప్రతి ఒక్క సెలబ్రిటీస్ ఈయనతోని జాతకం చెప్పించుకోవాలని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేసేవారు. అది గతం మొన్నటి వరకు. బట్ ఈ మధ్య కాలంలో పాపం ఈయనకి మొత్తం ఈయన ఏది మాట్లాడినా మొత్తం రివర్స్ అయిపోతూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన్ని ఘోరంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈయన వెలిగాడు, బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు అనమాట. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ మధ్య కాలంలో గతంలో ఆయన చెప్పిన వాటికి ఇప్పుడు భిన్నంగా జరుగుతూ ఉంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలో వరల్డ్ కప్ ఇండియా పక్కా గెలుస్తుంది అని చెప్పాడు. బట్ వరల్డ్ కప్ ఇండియా ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గెలవడు, ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ గెలుస్తాడు, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాడు, డైరెక్ట్గా ముఖ్యమంత్రిని చేస్తాడు అని చెప్పేసి అది చెప్పడం జరిగింది. అది కూడా పోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయారు, కేసీఆర్ ఓడిపోయాడు. నెక్స్ట్ రీసెంట్గా ఇప్పుడు వైరల్ అవుతున్న సబ్జెక్ట్ ఏంటంటే ప్రభాస్ పని అయిపోయింది, ఆయన పైకి వెళ్ళిపోయి కింద పడిపోయాడు, ఇక ఆయన జీవితంలో ఆయన మళ్ళీ హైట్స్ లేవు, ఇక ఆయనతో ఎవరన్నా సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఆ ప్రొడ్యూసర్ జాతకం చూపించుకోవాలని చెప్పేసి ఒక కామెంట్స్ చేయడం జరిగింది. కట్ చేస్తే సలార్ బిగ్గెస్ట్ హిట్ కాబోతోంది. ఆల్రెడీ అయిపోయింది, నిన్న రిలీజ్ అయిపోయింది, బ్లాక్ బాస్టర్ అయింది, ఆల్రెడీ కలెక్షన్లతోటి దుమ్ము దులిపేస్తుంది సలార్. సో ఇలా ఆయన ఏది చెప్పినా సరే మొత్తం రివర్స్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆయన దీని తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక మీడియా ఛానల్లో నేను అలా అనలేదు, ఎవరన్నా దమ్ముంటే వీడియోలు చూపెట్టండి అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన ఆల్రెడీ అన్నాడని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఆయన ఇప్పుడు నేను అనలేదని ఎంత చెప్పినా సరే ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు, కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేస్తూనే ఉన్నారు. పాపం అందరి జాతకాలు చెప్పే ఈయన జాతకం చూసుకోవడం మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే అందరి జాతకాలు నేను చెప్పి వాళ్ళు ఏదన్నా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ జీవితాలని మార్చేస్తాను అని చెప్పేసి ఈయన చెప్తూ ఉంటాడు. పాపం ఈయన జాతకమే ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతూ ఉంది. సో నేను జనరల్గా ప్రతి ఒక్కరికి ఇదే చెప్తుంటాను, అరే బాబు జాతకాలు అన్నదే ఒక హంబక్, అదొక సృష్టి అంతే. ఇలాంటి వ్యక్తులు ఒక క్రియేట్ చేసిన అది జాతకం. ఇప్పుడు వాళ్ళ జాతకాలే బాగుంటే ఇట్లెందుకు వేరే వాళ్ళ జాతకాలు ఎందుకు చెప్తారు? వాళ్ళ అంబానీ అదాని అయిపోతారుగా. సో ఈ జాతకాల్ని అసలు నమ్మకండి, ఇదంతా ఫేక్. మీకు కష్టపడే తత్వం ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అంతే తప్ప ఏదో గ్రహం అడ్డం వచ్చింది, శని అడ్డం వచ్చింది, శనీశ్వరుడు వచ్చాడు, నేను ఈ పూజలు చేస్తే ఆ శని తొలగిపోయి నువ్వు పొద్దున్న నుండి ఇక బిఎండబ్ల్యూలో తిరుగుతావు, పొద్దున్న లేస్తే బిఎండబ్ల్యూలో తిరుగుతావు, ఇక రేపు నెక్స్ట్ వారంలో నువ్వు పెద్ద విల్లా కొనేస్తావు. ఇట్లా ఊరిని వీళ్ళు సృష్టించి వాళ్ళు డబ్బులు దండుకోవడమే తప్పితే ఇవన్నీ ఫేకు, నమ్మకండి. దాని బెస్ట్ ఎగ్జాంపులే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వేణుస్వామిని ట్రోల్ చేయడమే. గతంలో ఆయన చెప్పినవన్నీ మొత్తం ఇప్పుడు రివర్స్ జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా గతంలో ఏమేమి చెప్పాడో అవన్నీ ఇప్పుడు రివర్స్ కాబోతున్నాయని ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంది. సో ఇవన్నీ ఫేక్. జస్ట్ వరల్డ్ కప్ గెలుస్తుంది అన్నాడు, ఓడిపోయింది. ఈవెన్ కేవలం వేణుస్వామినే కాదు, ఇలా చాలామంది చెప్పారు. ఒక వరల్డ్ కప్ గురించి కావచ్చు, రేవంత్ రెడ్డి అంటే సీఎం కేసీఆర్ మళ్ళీ అవుతాడని కావచ్చు, ఇవన్నీ గతంలో చాలామంది చెప్పారు. వేణుస్వామి ఒకటే కాదు, వేణుస్వామి లాంటి వ్యక్తులు ఈ ఋషులు అందరూ కలిసి ఏదో వాళ్ళే ఇక భవిష్యత్తు మొత్తం చూసేశారు, ఒక 10 ఏళ్ళు ఎలా ఉండబోతుందో మొత్తం చూసేశారు అన్నట్టు ఖచ్చితంగా ఈసారి ఇండియానే గెలుస్తుంది అని చెప్పేసి చాలామంది మీడియాలకు వచ్చి తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. తీరా కట్ చేస్తే ఇండియా ఓడిపోయింది. మళ్ళీ చాలామంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఇక 3వ సారి ప్రమాణ స్వీకారం చేస్తాడు, రేవంత్ రెడ్డికి ఆ యోగమే లేదు, రేవంత్ రెడ్డికి శని పెట్టింది, అది పట్టింది, ఇది పట్టిందని తెగ చించుకున్నారు. కట్ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కి. ఈ రెండు చాలామంది చెప్పారు. బట్ ప్రభాస్ జాతకం చెప్పింది మాత్రం వేణుస్వామినే. వేణుస్వామి వీడియో కూడా మీరు చూసుకోవచ్చు, ప్రభాస్ గురించి చెప్పింది. మళ్ళీ నేను చెప్పలేదు అని అంటాడు. అందుకనే ఇప్పుడు చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు.
అండ్ ఆ వీడియో కాల్ అంటే మీరు ఒక ఛానల్లో మీరు సెర్చ్ చేయొచ్చు, వేణుస్వామి అబౌట్ ప్రభాస్ అని కొడితే ఆ మొత్తం ఆ వీడియోలన్నీ వస్తాయి. సో నేనేమంటానంటే ఇలాంటి ఫేక్ వాళ్ళని నమ్మకండి. నాట్ ఓన్లీ వేణుస్వామి, ఎవరిని ఇలాంటి వాళ్ళని నమ్మకండి. అసలు జాతకాలు చెప్తానంటేనే నమ్మకండి. మీకు ఎలా రాసి పెట్టు, మీరు అలాంటివి నమ్మితే మీకు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది నేను చెప్పదలుచుకుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీద అలాగే వేణుస్వామి కామెంట్ చేసిన అంశాల మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.